వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ఆ తర్వాత బలరాముడు తపస్సులు సిద్ధులు సంచరించే భద్రపాచన తీర్థానికి వెళ్ళాడు. అక్కడ భరద్వాజుడి పుత్రిక అయినటువంటి శృతావతి నియమాలు పాటిస్తూ తపస్సు చేస్తూ జీవించింది. శృతావతి లోకంలో సాటిలేని సౌందర్యవతి శ్రీ శృతావతి. ఇంద్రుడే నాకు భర్త కావాలి అనే కోరికతో ఆమె అనేక నియమాలను పాటిస్తూ ఉగ్ర తపస్సు చేసింది. స్త్రీలు సాధారణంగా పాటించలేని తీవ్రమైన నియమాలను కూడా పాటిస్తూ అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె ప్రవర్తనకు, తపస్సుకు, భక్తికి ఇంద్రుడెంతో సంతోషించాడు. ఒకనాడు ఇంద్రుడు వశిష్ఠుడి రూపాన్ని ధరించి ఆమె ఆశ్రమానికి వచ్చాడు. ఆమె వశిష్ఠుడిని భక్తితో పూజించి ఇలా అంది, ఓ మహర్షి, ఆజ్ఞాపించండి, నా శక్తి కొద్దీ మీకు సేవ చేస్తాను. కానీ ఒక్క మాట, నాకు ఇంద్రుడంటే ఎంతో భక్తి ప్రేమ కనుక మీతో పెళ్ళికి మాత్రం అంగీకరించను. నాకు పెళ్ళంటూ జరిగితే ఇంద్రుడితోనే జరగాలి. నేను ఆయననే పెళ్లి చేసుకుంటాను. ఓ మహర్షి, నేనిప్పుడు వ్రతాలు నియమాలు తపస్సు చేసి ఇంద్రుడిని సంతోషపెడతాను. ఆయన అనుగ్రహం సంపాదిస్తానంది. వశిష్ఠ రూపంలో ఉన్న ఇంద్రుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆమెను తేరిపారా చూసి, ఆమె పాటిస్తున్న కఠోర నియమాలను చూసి ఆమెను ఓదారిస్తూ ఇలా అన్నాడు, ఓ నియమాలు పాటించేదానా, నువ్వు ఉగ్ర తపస్సు చేస్తున్నావు అని తెలిసింది. అయితే ఈ శ్రమతో కూడిన ప్రయత్నాన్ని మాను. నీ మనస్సులోని కోరిక తీరుతుంది. నువ్వు అనుకున్నది నీకు లభిస్తుంది. తపస్సు ఎంత గొప్పదో చెబుతున్నాను విను. తపసా లభ్యతే సర్వం యథాభూతం భవిష్యతి యథాస్థానాని దివ్యాని విబుధానాం శుభాననే తపసా తాని ప్రాప్యాణి తపోమూలం మహత్సుఖం. తపస్సు చేత అన్నీ పొందవచ్చు. నీ కోరిక కూడా అలాగే సిద్ధిస్తుంది. దేవతల దివ్యస్థానాలను తపస్సుతో పొందవచ్చు. గొప్ప సుఖాలు లభించడానికి తపస్సే కారణం. మానవులు ఘోర తపస్సులు చేసి శరీరాన్ని వదిలిన తరువాత దేవత్వాన్ని పొందుతున్నారు. నా మాట విను. ఇవిగో, ఇవి 5 రేగు పండ్లు, వీటిని వండి పెట్టు అని వాటిని ఆమెకిచ్చి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఆమె ఉన్న ఆశ్రమానికి దగ్గరలోనే ఉన్న ఉత్తమ తీర్థానికి వెళ్ళి జపం చేసుకోసాగాడు. అది ఇంద్రతీర్థమని 3 లోకాలను ప్రసిద్ధి చెందింది. ఇంతలో ఇంద్రుడు ఆమెను గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు. అసలు ఆమె నియమనిష్టలు ఎంత గొప్పగానో పరీక్షిద్దామని అనుకున్నాడు. ఇంద్రుడి పేరు పాకశాసనుడు. పాకం అంటే వంట. కనుక ఇంద్రుడు శృతావతి వంట చేస్తున్న రేగు పండ్లను ఉడకకుండా చేశాడు. శృతావతి ఎంతో పవిత్రతో మౌనాన్ని పాటిస్తూ అలసడ లేకుండా ఆ రేగు పండ్లను అగ్ని మీద పాత్ర పెట్టి ఉడికించసాగింది. మంట వెలుగుతూనే ఉంది, నీళ్లు ఆవిరి అవుతున్నాయి, కానీ పాత్రలోని రేగి పండ్లు ఉడగటం లేదు. అయినా ఆమె వండుతూనే ఉంది. ఎంతో సమయం గడుస్తూనే ఉంది, అవి మాత్రం ఉడకలేదు. ఇలా రోజంతా గడిచిపోయింది. ఇంతలో ఆమె దగ్గరకున్న కట్టెలన్నీ అయిపోయాయి, అగ్నిలో కాలిపోయాయి. శృతావతి తపస్విని, అన్నిటినీ జయించింది. ఆమెకు దేని మీద వ్యామోహం లేదు. అందుచేత అధైర్యపడలేదు, కంగారు కూడా పడలేదు. నెమ్మదిగా కొద్దిసేపు ఆలోచించింది. ఆ మహర్షి ఇచ్చిన పదార్థం రేగు పండ్లు. ఇంత చిన్న పదార్థం ఉడకటానికి ఎంతోసేపు పట్టదు. ఇదేదో విచిత్రంగా ఉంది. కట్టలేమో అయిపోయాయి, పళ్ళేమో ఉడకటం లేదు. మహర్షి ఏమో ఎప్పుడైనా రావచ్చు.
తిరిగి కట్టెలు తేవాలంటే చాలా సమయం పట్టవచ్చు. వాటి వల్ల కూడా ఒకసారి ప్రయోజనం కలగవచ్చు, లేకపోవచ్చు. ఈ లోపలే మహర్షి వచ్చి వండింది పెట్టమని అడగవచ్చు. ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక ఈ పరీక్ష విచిత్రంగా ఉంది కనుకనే నేనే కట్టయిపోతే మంచిది. అప్పుడు ఈ పండ్లు ఖచ్చితంగా ఉడుకుతాయి, మహర్షి కోరిక కూడా తీరుతుంది అని శృతావతి అద్భుతంగా ఆలోచించింది. వెంటనే తన శరీరాన్నే ఆమె ఇంధనంగా చేసింది. ముందుగా శృతావతి తన పాదాలను పొయ్యలో పెట్టింది. పాదాలు కాలిపోయాయి. కానీ వెంటనే అద్భుతం జరిగింది. ఆశ్చర్యకరంగా కాలిన పాదాలు మళ్ళీ మెరిశాయి. ఆమె ఎలాంటి దోషాలు చేయలేదు, పాపాలు చేయలేదు కనుక పాదాలు ఆమెకు యథాతథంగా వచ్చేశాయి. ఆమె మహర్షి కోరిక తీర్చాలని అంత దుష్కర కర్మను ఆచరించింది. అగ్నిలో కాళ్ళు కాలిపోతున్నప్పుడు ఆమె విచారించలేదు. ఆమె ముఖంలో ఎలాంటి బాధ లేదు, శరీరంలో ఎలాంటి మార్పు కలగలేదు. పైగా అప్పుడు ఆమె శరీరం నీటి మధ్యలో ఉన్నట్లుగా చల్లగా ఉంది. భారత, ఆమె మనస్సులో ఎప్పుడూ మునిమాటే వినిపించింది. అందుచేత ఎలాగైనా రేగు పండ్లను ఉడికించాలని ప్రయత్నం చేసింది. కానీ అవి పక్వం కావటం లేదు. అగ్ని భగవానుడు స్వయంగా ఆమె పాదాలను కాల్చినా అవి యథాతథంగా ఉంటున్నాయి. అయినా ఆమె ప్రయత్నాన్ని మానలేదు. ఇంద్రుడు ఆమె ఈ చేష్టను చూసి మురిసిపోయాడు. వెంటనే శృతావతికి దర్శనమిచ్చి ఆ కన్యతో ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నీ భక్తికి, తపస్సుకు, నియమాలకు నేనెంతో సంతోషించాను కనుక నీ కోరిక నెరవేరుతుంది. ఈ శరీరాన్ని విడిచిన తరువాత నువ్వు స్వర్గంలో నాతో కలిసి నివసించగలవు. నువ్వు తపస్సు చేసిన ఈ తీర్థము పవిత్రమైంది కనుక లోకంలో బదరపాచనం అనే పేరుతో సకల పాపాలను హరిస్తూ స్థిరంగా ఉంటుంది. నీకిప్పుడు అరుంధతీదేవి కథ చెబుతున్నాను విను. ఇది త్రిలోక ప్రసిద్ధమైన తీర్థం. ఇక్కడ బ్రహ్మ ఋషులు ఎందరో స్నానం చేశారు. ఒకనాడు అరుంధతిని ఈ తీర్థం వద్ద విడిచిపెట్టి సప్త ఋషులు జీవితం గడపడం కోసం ఫలమూలాలు తెచ్చుకునేందుకు వెళ్ళారు. హిమాలయం వద్ద ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు అక్కడ సప్త ఋషులు నివసిస్తున్నటువంటి సమయంలో కరువు ఏర్పడింది. అది 12 సంవత్సరాల పాటు పీడించింది. ఆ తపస్సులు అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని నివసించసాగారు. అరుంధతి కూడా ఆ సమయంలో ప్రతిరోజు తపస్సుతో గడిచింది. ఆమె పాటించిన నియమాలకు శివుడు కూడా సంతోషించాడు. వెంటనే ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఆమె వద్దకు వచ్చి ఇలా అడిగాడు, ఓ అరుంధతి, నాకు భిక్ష పెట్టన్నాడు. అప్పుడు అరుంధతి ఇలా అంది, ఓ విప్ర, వండిన అన్నం ఈ రోజుకు అయిపోయింది కనుక ఇప్పుడు ఈ రేగు పండ్లే మిగిలి ఉన్నాయి, దయచేసి తినండి అంది. అప్పుడు శివుడు, కళ్యాణి, సరే వాటినే పెట్టు, అయితే ఉడకబెట్టి పెట్టు అన్నాడు. వెంటనే అరుంధతి ఆ విప్రుడి కోరిక తీర్చాలని పొయ్యిలో అగ్నిని వెలిగించింది. పాత్రలో రేగు పండ్లను ఉడికించసాగింది. ఆ సమయంలో శివుడు ఆమెకు ఎన్నో పుణ్యకథలను చెప్పాడు. అరుంధతి వాటిని వండుతూ వింది. ఇంతలో 12 సంవత్సరాలు గడిచిపోయింది. అలా అరుంధతి తీవ్రమైన క్షామాన్ని దాటేసింది. ఆ భీకర సమయం అరుంధతికి ఒక్కరోజు గడిచినట్లుగా గడిచిపోయింది. అంతలో హిమత్పర్వతం నుండి పండ్లు తీసుకొని మునులు వచ్చారు. అరుంధతి తన ప్రయత్నాన్ని ఆపలేదు, వండుతూనే ఉంది. శివుడప్పుడు ఆమె నిష్టకు సంతోషిస్తూ అరుంధతితో ఇలా అన్నాడు, ఓ తల్లి, నీ తపస్సుకు, నీ నియమనిష్టలకు నేనెంతో సంతోషించాను. ఇక నువ్వు మునుల వద్దకు వెళ్ళు అని తన నిజరూపాన్ని దర్శనమిచ్చాడు. వచ్చినటువంటి సప్తఋషులకు ఆమె మహాచరితను, తపస్సును, నియమాల గురించి ఇలా గొప్పగా చెప్పాడు. ఓ ఋషులారా, మీరు హిమత్పర్వతంపై సంపాదించిన తపస్సు ఈమె తపస్సుతో సమానం కాదు. ఈ తపస్సుని యొక్క తపస్సు అతి కఠినమైంది, గొప్పది. ఆహారం తీసుకోకుండా కేవలం
వండుతూనే 12 సంవత్సరాలు గడిచింది అన్నాడు. తర్వాత శివుడు మళ్ళీ అరుంధతితో, ఓ కళ్యాణి, నీ మనస్సులో ఉన్న నీకిష్టమైన వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు అరుంధతి ఇలా కోరింది, ఓ దేవా, ఈ తీర్థం సిద్ధులకు దేవఋషులకు ఎంతో ఇష్టమైంది కనుక నా మీద నీకు దయ ఉంటే ఈ అద్భుత తీర్థాన్ని బదరపాచన తీర్థం చేయండి. రేగిపండు. అలాగే ఈ తీర్థంలో పవిత్రంగా 3 రాత్రులు ఉపవాసం నివసించినవాడు 12 సంవత్సరాల ఉపవాస ఫలితాన్ని పొందాలి. దాన్ని అనుగ్రహించు అని కోరింది. శివుడు అలాగే అని వరం ఇచ్చాడు. తర్వాత సప్తఋషులు శివుడిని స్తుతించారు కూడా. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఋషులు అరుంధతిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆకలి దప్పులతో ఉన్న ఆమె అలసిపోలేదు, ఆమె తేజస్సు తగ్గలేదు. ఇది ఈ తీర్థమహిమ అని ఇంద్రుడు అరుంధతీదేవి తపశ్చర్యను చెప్పి శృతావతితో మళ్ళీ ఇలా అన్నాడు, ఓ శృతావతి, నా కోసం నువ్వు తపస్సు చేసి సిద్ధి పొందినట్లుగా ఆనాడు అరుంధతి కూడా గొప్ప సిద్ధిని పొందింది కనుక భద్ర, ఈ వ్రతంలో నువ్వు విశేషంగా ఆత్మ సమర్పణ చేశావు, నియమాలు పాటించావు, నేనెంతో ఆనందించాను కనుక నీకు విశిష్టమైన వరాన్ని ఇప్పుడిస్తాను. మహాత్ముడైన శివుడు అరుంధతీదేవికి ఇచ్చిన వరం కన్నా నీకు గొప్ప వరాన్ని ఇస్తాను. ఎందుకంటే వరం పుచ్చుకోవటానికి నీ ప్రభావము, తేజస్సు కారణమై ఉన్నాయి. ఈ తీర్థంలో సావధానంగా ఒక రాత్రిని గడిపినవాడు, ఇక్కడ స్నానం చేసి దేహత్యాగాన్ని చేసినవాడు దుర్లభ లోకాలను పొందుతాడు అని ఇంద్రుడు శృతావతికి వరమిచ్చాడు. ఆమెను ఆశీర్వదించి స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ దివ్యమైన పూలవాన కురిసింది. దేవదుందువులు మ్రోగాయి. పుణ్యగంధాలతో పవిత్రమైన గాలి వీచింది. అప్పుడు శృతావతి శరీరాన్ని విడిచి ఇంద్రుణ్ణి పొంది ఆయనతో ఆనందించింది అన్నాడు వైశంపాయనుడు. అప్పుడు జనమేజయుడు ఇలా అడిగాడు, స్వామి, ఆమె తల్లి ఎవరు? ఆమె ఎక్కడ పెరిగింది? నాకు ఈ విషయాలు కూడా చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఒకనాడు అప్సరస అయినటువంటి ఘృతాచిని చూసి భరద్వాజుడికి తేజస్సు పతనమైంది. వెంటనే ఆయన ఆ తేజస్సును చేతిలోనికి తీసుకోగా అది ఆకుదన్నులో పడింది. తర్వాత అది పుత్రిక అయింది. భరద్వాజ మహర్షి ఆమెను చూసి ఎంతో సంతోషించాడు. ఆమెకు జాతకర్మ మొదలైనటువంటి సంస్కారాలను చక్కగా చేయించాడు. దేవర్షులు ఆశీర్వదిస్తూ ఉండగా భరద్వాజ మహర్షి తన కూతురుకు శృతావతి అని పేరు పెట్టాడు. తన ఆశ్రమంలోనే ఆమె నుంచి ఆయన హిమాలయానికి వెళ్ళాడు. ఓ మహారాజా, ఇది బదరపాచన తీర్థమహిమ. బలరాముడు అక్కడ కూడా స్నానం చేసి విప్రులకు దానాన్ని దానం చేశాడు. తర్వాత అక్కడి నుండి ఇంద్రతీర్థానికి వెళ్ళాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, తర్వాత బలరాముడు ఇంద్రతీర్థానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడు 100 యాగాలు చేసి బృహస్పతికి ఎంతో ధనాన్ని దానం చేశాడు. వేద పండితులతో కలిసి అనేక యాగాలు నిర్విఘ్నంగా చేశాడు. వారికి అనేక దక్షిణలు కూడా ఇచ్చాడు. అలా ఇంద్రుడు ఆ యాగాలను 100 సార్లు పూర్తి చేశాడు. అందుచేత ఇంద్రుడికి శతక్రతువు అనే పేరు వచ్చింది. అందుకే ఆ పవిత్రమైన తీర్థానికి ఇంద్రతీర్థం అనే పేరు వచ్చింది. అది శివకరం, పుణ్యప్రదం, సనాతనం, సర్వపాప విమోచకం అయినటువంటి ఒక తీర్థం. బలరాముడు అక్కడ కూడా యథావిధిగా స్నానం చేసి మంచి వస్త్రాలతో భోజనాలతో బ్రాహ్మణులను పూజించాడు. తర్వాత అక్కడి నుంచి శుభకరమైనటువంటి తీర్థక్షేత్రమైనటువంటి ఆయన రామతీర్థానికి వెళ్ళాడు.
అక్కడ పరశురాముడు అనేక సార్లు క్షత్రియ శ్రేష్ఠులను సంహరించి భూమిని జయించాడు. తన గురువైన కశ్యపుణ్ణి ముందు నిలుపుకొని వాజపేయి యాగాన్ని 100 అశ్వమేధ యాగాలను కూడా చేశాడు. తర్వాత సాగర పర్యంతంగా ఉన్నటువంటి ఈ భూమిని కశ్యపుడికి దక్షిణగా ఇచ్చాడు. నానా రత్నాలతో కూడిన వివిధ దానాలను గోవులు, ఏనుగులు, మేకలు, గొర్రెలు, దాసులతో సహా ఇచ్చి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అంతటి పుణ్యతీర్థంలో ఉన్న మునులను బలరాముడు నమస్కారం చేసి యమునా తీర్థానికి వెళ్ళాడు. అక్కడే అదితి కొడుకైన వరుణుడు రాజసూయాగం చేశాడు. వరుణుడు అక్కడే యుద్ధంలో మనుష్యులను దేవతలను ఓడించి యజ్ఞాన్ని చేశాడు. ఆ క్రతువు పూర్తయిన తర్వాత 3 లోకాలకు భయం కలిగేలాగా దేవదానవ యుద్ధం జరిగింది. ఓ జనమేజయ, శ్రేష్టమైన రాజసూయాగం జరిగినప్పుడు క్షత్రియులలో మహాఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది, తప్పదు. ధర్మరాజు అలాగే రాజసూయాగం చేశాడు. గొప్ప భారత యుద్ధం కూడా జరిగింది కదా. ఇప్పుడు బలరాముడు అక్కడ కూడా ఋషులను పూజించాడు, సేవించాడు, యాచకులకు దానాలు చేశాడు. తర్వాత బలరాముడు మహర్షుల పూజలు అందుకొని ఆనందించాడు. అక్కడి నుండి ఆదిత్య తీర్థానికి వెళ్ళాడు. ఆ ప్రదేశంలోనే యాగం చేసి సూర్యుడు గ్రహాధిపత్యాన్ని, ప్రభుత్వాన్ని పొందాడు. రాజా, సరస్వతీ నదీ తీరంలోనే ఇంద్రుడితో సహా సకల దేవతలు, విశ్వే దేవులు, మరుత్తులు, గంధర్వులు, అప్సరసులు, ద్వైపాయనుడు, శుకుడు, కృష్ణుడు, యక్షులు, రాక్షసులు, పిశాచాలు, వేరే కాకుండా ఇతర వేల కొద్ది యోగసిద్ధిని పొందారు. సరస్వతీ నదీ తీర్థం శుభకరమైనటువంటిది, పుణ్యప్రధానమైనది. గతంలో శ్రీ మహావిష్ణువు మధుకైటప రాక్షసులను సంహరించి అక్కడ స్నానం చేశాడు. ఆ ఉత్తమ తీర్థంలోనే వ్యాసుడు స్నానం చేసి పరమయోగాన్ని, పరమసిద్ధిని పొందాడు. అసిత దేవల ఋషి ఆ తీర్థంలోనే పరమయోగాన్ని ఆశ్రయించి యోగ సిద్ధిని పొందాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, అసిత దేవల మహర్షి పూర్వం గృహస్థ ధర్మాన్ని స్వీకరించి ఆ ఆదిత్య తీర్థంలోనే నివసించసాగాడు. ఆయన ధర్మాత్ముడు, పవిత్రుడు, జితేంద్రియుడు, ఎవరినీ శిక్షించేవాడు కాదు, మహాతపస్వి, మనస వాచ కర్మణ సర్వప్రాణుల యందు సమభావం గలవాడు. ఆయన క్రోధరహితుడు, నిందాస్తుతులను సమానంగా స్వీకరించేవాడు. ఇష్టమైన అనిష్టమైన ఆయన ప్రవర్తన సమానంగానే ఉండేది. ఆయన యముడిలాగా సమదృష్టి కలవాడు. కాంచనేలోష్టభావే చ సమదర్శి మహాతపాః దేవాన పూజయ నిత్యం అతిథీంశ్చ ద్విజైః సఖ. ఆ మహాతపస్వి బంగారాన్ని, మట్టిగడ్డను ఒకటిగానే చూస్తాడు. ఎప్పుడు అతిథులను, బ్రాహ్మణులను, దేవతలను పూజిస్తూ ఉంటాడు. నిత్యము బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాడు. నిత్యము ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.